గంగై చ యమునై చైవ గోదావరిం సరస్వతిం నర్మదాం సింధు కావేరిం జలస్మిన్ సన్నిధం కురు. అందరికీ నమస్కారం. మనము గంగా పుష్కరాలు అంటేనే తోసులాట్లు, కొట్లాట్లు అని వింటూ ఉంటాం. ఆ పవిత్రతను మనము ఎప్పుడైతే భావిస్తామో ఆ పుష్కరాలకి నిజమైన అర్థం ఉంటుంది. అసలు ఆ చెత్తలో, ఆ పుష్కర చెత్తల్లో ఆ స్నానాలు ఏంటి, దాన్ని పవిత్ర స్నానాలు అనడం ఏంటి అనేది ఒక ఇది అంటే పుష్కరాలు మునిగితే వాసన శక్తి అనేది వస్తుంది. అసలు ఈ వాసన శక్తి ఏంటి, అసలు పుష్కరాలు వెనుకున్న పౌరాణిక గాథ ఏంటి, మనం పుష్కరాలు చేసే వల్ల ఒక సామాన్యుడికి లాభం ఏంటి అనేది, ఆ పుష్కరాల్లో ఎలా స్నానాన్ని ఆచరించాలి, ఏ దానాలు చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్కరాలు అంటేనే మనకు గుర్తొచ్చేది తోసులాట్లు, కొట్లాట్లు. అవి లేకుండా పౌరాణికంగా భాషణ శక్తిని పెంపొందించేదే పుష్కరాలు. అయితే అప్పట్లో దుందిలుడు అనే ఒక బ్రాహ్మణుడు వరుణ దేవుడి అంశతో పుడతాడు. తను ఒక నదికి మనుషులంతా స్నానం చేస్తున్నారు కాబట్టి దాని పవిత్రతను నది కోల్పోతుంది. కాబట్టి ఆ నదికి పవిత్రతను రావాలని శివుడి కోసం తపస్సు చేస్తాడు దుందిలుడు. అయితే తపస్సు చేశాక శివుడు ప్రసన్నమవుతాడు. అయితే ఈ పవిత్రతను కోల్పోవడం ఏంటి, తనే వచ్చి ఆ పవిత్రతను శుభ్రం చేయొచ్చు కదా, ఆ నదిని శుభ్రం చేయొచ్చు కదా అంటే, ఇప్పుడు ఒక పవిత్రత అంటే తనలో ఫిజికల్గా కనబడేది కాదు, అది ఒక వాసన శక్తిని పెంపొందించేది. అంటే ఒక ఉదాహరణ, ఒక పిల్లవాడు ఎల్కేజీ చదివే పిల్లవాడు, అతనికి ఏటీఎం కార్డు అంటే ఏందో తెలియదు. అయితే వాళ్ళ ఏటీఎం కార్డు దాంట్లో ₹1,00,00,000 ఉన్నాయి. అది కాస్త అట్ట ముక్కలాగా చినిగిపోయి కాస్త గజిబిజిగా ఉంది. దాన్ని ఆ పిల్లవాడు ఏంది ఇది అట్ట ముక్క గజిబిజిగా ఉంది, పారేద్దామని వెళ్తే ఆ తండ్రి ఏమంటారు, దాంట్లో ₹1,00,00,000 ఉన్నాయిరా, దాని విలువ ₹1,00,00,000 అంటే ఇది దాంట్లో తెరిచి చూస్తే ₹1,00,00,000 కనబడవు. అలాగే తన ఫిజికల్గా కనబడేది మనకు చెత్త అయితే ఆ నదిలో ఉండేది ఎంతో పవిత్రత. అందుకని మన హిందూ వాళ్ళు ఒక జలాన్ని, అన్నం పెట్టే జలాన్ని, విద్యుత్ శక్తిని ఇచ్చే జలాన్ని దేవతలాగా కొలుస్తున్నాము, గంగాదేవిలాగా. అలాంటి జలానికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం జరుగుతున్నాయంటే మన తల్లికి ఒక గొప్ప సన్మానం జరుగుతున్నట్టే కదా. అయితే దుందిలుడు తపస్సు చేసేసరికి శివుడు ప్రసన్నమవుతాడు. వెంటనే శివుడు ఆ దుందిలుడు ఏం కావాలో కోరుకోమంటాడు దుందిలుడిని శివుడు. అయితే దుందిలుడు నాకు అష్టమూర్తి స్వరూపంలో గంగాధర స్వరూపం, ఎందుకంటే ఆ వరుణ దేవుడు అంశతో పుడతాడు కదా, కాబట్టి అష్టమూర్తి స్వరూపాల్లో గంగాధర స్వరూపాన్ని ఇవ్వు స్వామి అని అర్థిస్తాడు. అప్పుడు గంగాధర స్వరూపం తీసుకొని ఆ నదిని మాలిన్యాన్ని తొలగించాలనే ఒక ఉద్దేశంతో ఆ దుందిలుడు తన శివుడి కమండలంలోకి వెళ్తాడు. ఎందుకంటే అష్టమూర్తి స్వరూపాల్లో గంగాధర స్వరూపంలో స్వామివారు గంగాధరుడై కమండలాన్ని పుచ్చుకొని ఉంటాడు. ఆ కమండలంలోకి దుందిలుడు వెళ్తాడు. కమండలంలోకి వెళ్ళాకే తన పేరు పుష్కరుడయింది. అయితే పుష్కరుడు నది మాలిన్యాన్ని పోగొట్టే ఒక శక్తిలాగా ఆవిర్భవించారు. అయితే ఈ శక్తి శివుడి దగ్గర ఉండడం చూసి ఈ విషయాన్ని బ్రహ్మ తెలుసుకొని, నీ దగ్గర ఎందుకు స్వామి ఉంచుకోవడము, నేను సృష్టిని నిర్మతిస్తాను కదా, దాంట్లో నదులు, వృక్షాలు భాగాలు కదా, దాంట్లో ఆ దుందిలుడిని, అదే పుష్కరుణ్ణి ఒక్క చుక్క వేస్తే చాలు, అది మాలిన్యాన్ని అంతా తొలగి పవిత్ర నదులుగా ఏర్పడతాయి కదా. అలాంటివి నేను చేస్తాను స్వామి, ఆ పుష్కరుణ్ణి నాకు ఇవ్వు స్వామి అంటే శివుడు బ్రహ్మగారికి ఇస్తారు. ఎలాగో అలాగా శివుడి కమండలంలో నుంచి బ్రహ్మగారి కమండలంలోకి పుష్కరుడు వెళ్తాడు. అయితే బ్రహ్మగారు అప్పుడు ఈ గౌతమ మహర్షి
అహల్య పత్నివ్రతులు కదా. ఈ వీళ్ళ కథ, ఇద్దరి కథలు తెలిసిందే కదా. ఇంద్రుడు ఒకసారి అహల్య పట్ల ఒక తప్పు చేస్తాడు. ఆ కథ మన రామాయణంలో వినే ఉంటాము. అయితే గౌతమ్ మహర్షి అప్పుడు ఒక శాపం ఇస్తాడు ఇంద్రుడికి, సహస్రాక్షుడు అయిపోవాలి శాపం ఇస్తాడు. అంటే ఒళ్ళంతా కళ్ళు వచ్చేవని, కళ్ళు రావడం కాదు, సంస్కారవంతంగా అది అంటారు, కానీ అదొక స్వరూపం. అయితే ఆ సహస్రాక్షుడు అవ్వడం అంటే ఒళ్ళంట కళ్ళతో ఆ రూపాన్ని భరించలేక ఘోర తపస్సు చేస్తాడు ఆ ఇంద్రుడు. అప్పుడు బ్రహ్మగారు తన బాధని భరించలేక ఒక సరస్సుని చేసి దాంట్లో ఈ పుష్కరుడి ఒక బొట్టుని వేస్తాడు. పుష్కరుడి నీళ్ళలో ఒక బొట్టు వేస్తాడు. దాంతో అది పవిత్రంగా అయ్యి అప్పుడు ఇంద్రుడు దాంట్లో స్నానం చేయడం వెంటనే తన ఉన్న రూపము తొలగిపోయి ఇంద్రుడిగా వస్తాడు. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఇంద్రుడి పాపాలకి సహితం కడిగేసే శక్తి ఆ బ్రహ్మగారి కమండంలో ఉన్న నీళ్ళకి ఉందని తెలుసుకొని అప్పుడు బృహస్పతి బ్రహ్మ కోసం తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే బృహస్పతి నీ దగ్గర ఉన్న కమండలము నీ దగ్గర ఉంచుకోదు, నదులకు అందరికీ నేను సరఫరా చేస్తానని చెప్తే సరే బ్రహ్మగారు సరే అని బృహస్పతి దగ్గరికి వెళ్ళంటే నేను వెళ్ళనని పుష్కరుడు కూర్చుంటాడు. అప్పుడు బృహస్పతికి పుష్కరుడికి ఇద్దరికి ఒక ఒప్పందాన్ని బ్రహ్మగారు కుదురుస్తారు. ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి దగ్గరికి నువ్వు వెళ్తావు. అలాగే 12 సంవత్సరాల్లో ఒక సంవత్సరం పాటు 12 రోజుల పాటు ఉంటావు. అయితే ప్రతి సంవత్సరము 12 రోజుల పాటు బృహస్పతి దగ్గర ఉంటావు నువ్వు. ఆ సంవత్సరంలో ప్రతి మధ్యాహ్నము 2 గడియలు మాత్రము బృహస్పతి దగ్గరికి వెళ్తావు అని బ్రహ్మగారు వాళ్ళిద్దరికి ఒప్పందాన్ని కుదురుస్తారు. దాంతో బృహస్పతి ఈ పుష్కరాలు అనేవి ఏర్పడ్డాయి. అసలు ఈ పుష్కరాలు ఏంటి, బృహస్పతి ఏంటంటే ప్రతి సంవత్సరానికి బృహస్పతి వేరు వేరు రాశుల్లోకి ప్రవేశిస్తాడు. ఉదాహరణకి మొదటిగా మేషరాశిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఈ సైకిల్ స్టార్ట్ అవుతుంది. గంగానది పుష్కరాలు వస్తాయి. ఆ తర్వాత వృషభ రాశి, నర్మదా పుష్కరాలు. ప్రతి సంవత్సరము ఇలా పుష్కరాలు వచ్చి మళ్ళీ మేషరాశికి వచ్చేసరికి మళ్ళీ ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అలాగా ఈ పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి 12 రోజుల పాటు జరుగుతాయి. అయితే ఈ పుష్కరాల్లో అందరూ తోసుకులాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ తోసులాట్లు లేకుండా మనం ఎలా ఆ పుష్కరాలను జరుపుకోవాలని ఆ నదిలోనే స్నానం చేయాలి, కానీ ఆ తోసుకోలాట్లు లేకుండా ప్రశాంతంగా స్నానం చేయాలంటే ఎలా? ఈ సొసైటీ అంతా ఈ మార్గాల్ని ఎంచుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఒక కుటుంబంలో యావరేజ్గా ఒక 4 ఉంటారనుకోండి. దాంట్లో కేవలం ఒక్కరు వెళ్ళి వాళ్ళ వధులంతా సంకల్పాన్ని చెప్పుకొని మునిగి మళ్ళీ పిల్లల కోసం సంకల్పాన్ని చెప్పుకొని మళ్ళీ మునిగితే అది అందరి కోసం పుష్కరాలు అందరూ మునిగినట్టు తేలుతుంది. ఇది శాస్త్రంలో ఉంది. అలాగే పుష్కరాల్లో వెళ్ళినప్పుడు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నీళ్ళు అనేవి ఇస్తే ఆ నీళ్లను మీ బకెట్లలో అవి వేసేసి, నేను మొదట్లో ఒక శ్లోకాన్ని చెప్పాను, గంగైచి యమునై చేవ గోదావరిం సరస్వతి నర్మదాం సింధు కావేరిం జలస్మిన్ సన్నిధం కురు. అలాంటి ఆ శ్లోకాన్ని చెప్పుకొని ఆ నీళ్లను మన మీద పోసుకుంటే పుష్కరాల స్నానం చేసినంత ఫలితం వస్తుంది. తద్వారా జనసంఖ్య అనేది తగ్గడం జరుగుతుంది. అయితే ఈ 12 రోజులు మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు అంటూ ఉంటారు. దురదృష్టవశాత్తు అందరికీ ఈ ఆది పుష్కరాలే తెలుసు. అయితే బృహస్పతి ఈ రాశిలో నుంచి వెళ్ళిపోతాడు. అంటే చివరి సంవత్సరం 12 రోజులు ఉంటాయి కదా, దాన్ని అంత్య పుష్కరాలు అంటారు. ఆది పుష్కరాలు ఎలాంటి స్నానం చేస్తారో అంత్య పుష్కరాలు అలాంటి స్నానం చేస్తే రెండిటికి ఫలితం ఒకేలా ఉంటుంది. అయితే
ఇలా చేయడం వల్ల కొంతమంది ఆది పుష్కరాలకు కొంతమంది అంత్య పుష్కరాలకు వెళ్ళడం వల్ల ఇలా సోషలైజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇంకోటి, మనము గంగా నది చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఎక్కడో గంగోత్రి నుంచి పుట్టి ఒక పాయ గంగోత్రి నుంచి వెస్ట్ బెంగాల్లో కలుస్తుంది అనుకో. వెస్ట్ బెంగాల్ నుంచి గంగోత్రి నుంచి వెస్ట్ బెంగాల్ లోపల ఎక్కడ స్నానం చేసినా పుష్కరాల్లో చేసిన ఫలితమే వస్తుంది. దీంతో ఋషులు ఇది శాస్త్రంలో ఉన్న ఎవరికి ఇది ఎక్కువగా తెలీదు. ఇంకోటి, మన సామాన్య మానవుడికి ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఈ గంగా నది ఎక్కడో హిమాలయాల్లో పుట్టొస్తుంది. అక్కడి నుంచి ఆహారాన్ని, విద్యుత్ని అన్నిటినీ తీసుకొని వచ్చి మనల్ని అమ్మలాగా చూసుకుంటుంది. దీన్ని పక్కన పెడితే మనము పుష్కరాల్లో అందరూ ఒకేసారి స్నానం చేస్తారు. పూర్వము అంటరాని తరం అనేది ఒక జాడ్యం ఉండేది. అప్పుడు నేను స్నానం చేసే దాంట్లో నువ్వు స్నానం చేయకూడదని. అయితే ఈ పుష్కరాల కాలంలో సోషలైజ్ అవ్వడం వల్ల ఇప్పుడు అందరూ ఒకేసారి స్నానం చేయడం వల్ల అంటరాని తనం అనేది లేదు. ఇప్పుడు ఒకరు అంటిన నీళ్ళు ఇంకొకరికి అంటుతుంది, అంటిన నీళ్ళు ఇంకో పక్కన వారికి అంటుతుంది. దీంట్లో సోషలైజ్ అవ్వడం వల్ల పుష్కరాల్లో ఎంతో లాభం. ఇంకోటి, అక్కడ చిన్న వేరుశనక్కాయలు అమ్ముకునే వాళ్ళ నుంచి స్టేజులు కట్టేవాళ్ళు, లైట్లు బిగించేవాళ్ళు, హోటళ్ళు నడిపేవాళ్ళు, వీళ్ళందరికీ ఏదో ఒక చిన్న ఉపాధి కల్పిస్తూ ఉంటాము. అదే అంతమందికి ఒకేసారి ఉపాధి కల్పించండి, పుష్కరాలు కల్పిస్తున్నాయి అందరికీ ఉపాధి. అలాగే బొమ్మలు అమ్మేవాడు బొమ్మలు అమ్ముతారు, హోటళ్ళు నడిపేవాళ్ళు హోటళ్ళు నడుపుతారు, ఎన్ని ఎగ్జిబిషన్లు పెడతారు, స్టేజ్లు కడతారు, బ్యానర్లు పెడతారు. వీళ్ళందరికీ జీవనోపాధి పుష్కరాలు కల్పిస్తాయి. ఈ పుష్కరాలు స్నానం చేసేటప్పుడు మనము కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేయకుండా ఎలా మనం స్నానం చేయాలనేది తెలుసుకుందాం. కొంతమంది పుష్కరాలు అనగానే బ్రష్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు స్నానం చేసేకి. అలా ఎప్పుడు చేయకండి. అలాగే అక్కడ షాంపూలు అనేవి ఉపయోగించకండి. అలాగే అక్కడ బట్టలు ఉతకడాలు చేయకండి. ఎప్పుడైతే మన బట్టలు ఉండే మాలిన్యము ఆ నదిలోకి పోతుందో అది ఒక పెద్ద మహాపాపం అని శాస్త్రంలో ఉంది. అలాగే మనము ఏముందిలే, ఒక పాత వస్త్రాన్ని స్నానం చేయకుండా ఒక పాత వస్త్రాన్ని వేసుకొని నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటాం. అదే విధంగా అది పుష్కర స్నానం అనేది మనము ఒక గుడిలో ప్రవేశించదగినది. ఎందుకంటే క్షేత్రం పక్కన తీర్థం ఉందంటే ఆ తీర్థము గుడితో సమానం. ఇంకా పుష్కరాలతో అయితే గుడి కన్నా తీర్థము ఎక్కువ ప్రాధాన్యతను తీసుకుంటుంది. అయితే ఆ పుష్కరాల్లోకి ఇలాగా అపరిశుభ్రంగా వెళ్ళడము ఎలాంటికి ఉపయోగపడదు. ఎందుకంటే మనము ఆ రోజు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది వరకు పాత బట్టలు వేసుకొని అక్కడ ఎలాగో స్నానం చేస్తాము, అది ఒక సంచిలో పెట్టుకొని మళ్ళీ అక్కడ కొత్త వస్త్రాలు కట్టుకుందామని చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పుష్కరాల్లో నూతన వస్త్రాలు ధరించి స్నానం చేయండి. ఎందుకంటే ఆ రోజు ఆ తీర్థంలో స్నానం చేయడం ఒక గుడికి వెళ్తున్నట్టే ఇది. అయితే స్నానం చేసేటప్పుడు ముందుగా ఖచ్చితంగా మన సంకల్పాన్ని చెప్పుకొని ఒక మునగ వేసి ఆ తర్వాత ఒక చేత్తో నీళ్లు వేసుకొని మీ తల్లిదండ్రులు కానీ కాలం చేసి ఉంటే, లేకపోతే మీ స్నేహితులు మీకు ఎలాగో ఒక మీ జీవితంలో ఉపయోగపడిన ప్రతి ఒక్కరిని వాళ్ళు స్వర్గానికి వెళ్ళి ఉంటే ఒకసారి నీళ్లు తీసుకొని వాళ్ళని తలుచుకొని వాళ్ళని వదిలిపెట్టండి, ఆ నీళ్ళని వదిలిపెట్టండి. అప్పుడు పిండ ప్రదానం చేసిన ఫలితం వస్తుంది. పితృదేవతలకి మంచి ఇది అనేది వస్తుంది. ముఖ్యంగా పుష్కరాల్లో దానం చేయడము ఎంతో పుణ్యఫలము. 12 రోజుల్లో ఏ దానాలు చేయడం కూడా శాస్త్రం చెప్పింది. దాంట్లో
గొప్ప వాళ్ళు ఈ అశ్వాన్ని, గజాన్ని అంటే ఏనుగుని, గుర్రాల్ని, ఇంకా మనలాంటి వాళ్ళ బియ్యాన్ని అక్కడ వెళ్ళి బియ్యాన్ని, గంధాన్ని, అంతెందుకు చిన్న వాళ్ళకి పాలను అందించండి. వాళ్ళ నోట్లో ఉండే నవ్వుని, వాళ్ళ పెదాల నుంచి వచ్చే చిరునవ్వుని చూస్తే వాళ్ళలో ఒక ఈశ్వరుని, ఆ శివాలయంలో అభిషేకం చేస్తున్న ఈశ్వరుని తలుచుకోండి, అక్కడ ఈశ్వరుడే ప్రత్యక్షమవుతాడు. అలాంటి గొప్ప ప్రాముఖ్యత పుష్కరాలకి ఉంది. ఇప్పుడు వచ్చే మహమ్మారిని మనల్ని మనం కాపాడుకొని ఆ మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు మనం జాగ్రత్తలు తీసుకొని ఆ పుష్కరాలకు వెళ్ళేటప్పుడు కూడా తోసులాట లేకుండా ఆ మాస్క్ని ధరించి శానిటైజర్ని వాడడం. ఇప్పుడు ఆ మహమ్మారి ఎక్కువ వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. మళ్ళా దాన్ని మనము తగిన జాగ్రత్తలు తీసుకొని మన సంకల్ప బలాన్ని పెంచుకుందాం. అయితే ఈ తేదీలు ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు ఈ పుష్కరాల సమయం. అయితే ఈ పుష్కరాల్ని అందరూ ఆ పుష్కరాల్లో మునిగి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ గంగాదేవ్యై నమో నమః. ధన్యవాదాలు.